ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఒక కొత్త టెక్నాలజీ స్టూడెంట్స్ తయారు చేసింది. వాస్తవంగా తీసుకెళ్ళి పాకిస్తాన్ సరిహద్దుల్లో పెడితే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏదైతే యుద్ధ భూమిలో శత్రువుని పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోని ఉత్తరప్రదేశ్ చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. ఇది 2 కిలోమీటర్ల దూరంలోని శత్రువులను తొదముట్టించగలదని చెప్తున్నారు. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోబోని సృష్టించారు. దీని బరువు 55 కిలోలు, పొడవు 6.6 అంగుళాలు. దీనికి 18 mm ఎలక్ట్రానిక్ మిషన్ గన్ అమర్చారు. సైనికులు ఈ రోబోను 2 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్తో నియంత్రించవచ్చు. ఈ రోబోను ఆటో మాన్యువల్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఇది శత్రువును చూసిన వెంటనే కాల్పులు జరుపుతుంది. ఈ రోబోలో 12 ఎలక్ట్రానిక్ మిషన్ గన్ బ్యారెల్స్ని అమర్చారు. ఏకకాలంలో వేర్వేరు దిశల్లో శత్రువు మీద కాల్పులు జరిపేలా తీర్చిదిద్దారు. ఈ రోబో ఒకే చోట నిలబడి నలువైపులా కవర్ చేయగలదు. సరిహద్దులో ఉగ్రవాదులతో జరిగే పోరులో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఈ రోబో సొంత సైనికుల మీద కాల్పులు జరుపుతూ శత్రు సైనికులను మాత్రం వదిలిపెట్టదు. ఈ రోబో మోడల్ను రక్షణ శాఖ పంపేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ సరిహద్దులోని బంకర్లలో దీన్ని మోహరించవచ్చు. సైనికులు సురక్షిత ప్రదేశంలో ఉంటూ ఈ రోబో ద్వారా శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యంత్రంలోని సెన్సర్లు శత్రువుల రాకను సంబంధించిన సమాచారం నియంత్రణ కేంద్రానికి చేరవేస్తే దీంతో రోబో ఆర్మీ అప్రమత్తం అవుతాయి. ఈ యంత్రం తయారీకి 6 నెలల సమయం పట్టింది. 1,80,00,000 రూపాయలు ఖర్చు అయింది.